ఎందుకు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ మీద ఎందుకు అంత వ్యతిరేకత? తెలియదు సార్, అదే ఎందుకు అర్థం కాదు నాకు. వ్యతిరేకత కాదు, దూరంగా పెడతారు ఎందుకు. ఉమ్, ఇప్పుడు కియా పరిశ్రమ 10,000 ఉద్యోగాలు ఇస్తే సినీ పరిశ్రమ కూడా డైలీ 10,000 మంది పనిచేస్తున్నారు. ఏంటి తక్కువ ఇది? ఉమ్, ఉల్లిపాయల బజ్జీలు వేసి మన బంగాళదుంప చిప్స్ వేసి వాడు 100 రూపాయలు నా ప్యాకెట్ మీద పెడతాడు, ఎవరిని అడగట్లేదు. సినిమా వాళ్ళు ఎందుకు పోయి టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు? ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాడేముంది, ఇన్ని చిప్స్ ఉంటాయి 40 గ్రాములు లేస్ అనేది, వాడు 80, 90, 70, 50 పెడతాడు, ఎవరిని అడగడం. వాడే గుద్దుకుంటాడు, వేసుకుంటాడు, ఇచ్చేస్తాడు. కొన్ని కోట్ల రూపాయల లాభం, వాడు పెట్టే 100 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు దాని మీద. చిత్ర పరిశ్రమ కొన్ని వేల మందికి ఉపాధిని ఇస్తుంది, దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతుంటారు. ఎందుకంత తక్కువ? పరిశ్రమలోని వ్యక్తులు వెళ్తే ఏదో స్థలాలు దొబ్బేయడానికి వచ్చినట్టు అలా చూడకూడదు. నిజంగా ఆ భావన ఉందా? నాకైతే అనిపించింది. వేరే వాళ్ళ మీద నెట్టడం ఎందుకు నేను, ఎందుకు? ఇప్పుడు టీసీఎస్ వస్తుందంటే కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తుంది, దానికి భూములు ఇస్తాము, దానికి కావాల్సిన ఫెసిలిటీలు ఇస్తాము, ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, అన్నీ ఇస్తాం కదా. ఇదేం పాపం చేసింది, ఎందుకు దీన్ని అలా? మరి డిప్యూటీ సీఎం గారు అన్నారు సార్, డిప్యూటీ సీఎం గారు అన్నారు, ఆయనకు కూడా తెలుసు పరిశ్రమ గురించి పూర్తిగా. ఆయన మొన్న రమ్మన్నారు, వీళ్ళు ఎప్పుడు రాలేదు పిలిస్తే వీళ్ళు. కానీ ఆయన పట్ల జరిగింది తప్పు జరిగిందనే మాట కొంతమంది కావాలని దాన్ని క్రియేట్ చేశారు, గ్యాప్ క్రియేట్ చేద్దామని చేశారు. ఆయనకి బలంగా ఉంది, నాకు అనిపించింది ఆయనకి బలంగా ఉంది పరిశ్రమ ఉండాలని అక్కడ కూడా, అందులో ఏం అనుమానం లేదు. ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటారు సార్, చెప్పండి సింపుల్, మనలో మాట అనుకున్నాం. 2 రాష్ట్రాల్లో ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటుంది. ఎవడో ఏదో కిలికి క్రియేట్ చేసి ఉండొచ్చు, సరే ఓవర్ అయిపోయింది దాని గురించి. నేను అనేది ప్రతిసారి కూడా నేను గమనించాను, పరిశ్రమకు వచ్చిన కాడి నుంచి గమనించాను. వీళ్ళు ఇస్తే ఏదో సైట్లు దుబ్బేయడానికి వస్తారు, ఇవ్వకుండా ఎలాగా? నువ్వు ఒక పరిశ్రమను పెడుతున్నావు అంటే ఇవ్వాలి కదా. ఇప్పుడు నిన్న వాడు ఏషియన్ పెయింట్స్ వాడు పెడుతున్నాడు, పెద్ద మంచి సంస్థ, అది ఇవ్వాలి, ఇస్తే కదా వాడు ఉద్యోగాలు క్రియేట్ చేసేది. నువ్వు వాడికి రూపాయికి ఎందుకు ఇస్తున్నావు? 2 రూపాయలకి 5,000 ఎకరాలు జిఎంఆర్కి ఇచ్చారు ఇక్కడ శంషాబాద్లో, రూపాయి ఎకరం.